పీఎం మోదీ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పరేడ్ గ్రౌండ్ సభకు భారీ జనసందోహం. వీవీఐపీ కాన్వాయ్ల దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లే మార్గాల్లో రద్దీగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. బేగంపేట నుంచి సంగీత్ వెళ్లేవారు ప్యారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్ మార్గం వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. బేగంపేట నుంచి తిరుమలగిరి వెళ్లేవారు ఫ్లైఓవర్లు, సెయింట్ జాన్స్ రోటరీ, ఏఓసీ మార్గం నుంచి దారి మళ్లించారు. ఇక బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలకు అమీర్పేట్, పంజాగుట్ట మార్గంలో డైవర్షన్ చేశారు. రసూల్పురా జంక్షన్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చేశారు. సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి వెళ్లేవారు క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ మార్గం నుంచి వెళ్లాలని సూచిస్తున్నారు. ట్యాంక్ బండ్ నుంచి తిరుమలగిరి వెళ్లే వారికి తాడ్బండ్, డైమండ్ పాయింట్ మార్గంలో డైవర్షన్ పెట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఆంక్షలు విధించారు. మెట్రో రైల్, ప్రజా రవాణా సేవలు వినియోగించాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపై అనధికార పార్కింగ్ చేసే వాహనాల సీజ్, కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అత్యవసర వాహనాలకు పరిస్థితుల్ని బట్టి అనుమతిస్తారు. వీవీఐపీ మూవ్మెంట్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేస్తారు. సభ కోసం 12 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాలకు చేరేందుకు క్యూఆర్ కోడ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సుమారుగా 5:30 గంటల పాటు సాగే ఆయన పర్యటన నేపథ్యంలో కూడా పోలీసులు ఈసారి చాలా గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 2600 మంది పోలీసులతో కూడా మోదీ పర్యటనకు సంబంధించి కూడా ఆయన వచ్చి పోయేదాకా సంబంధించిన బందోబస్తును కూడా పర్యవేక్షించబోతున్నారు. దీనికి సంబంధించి 3 డీసీపీలు, 5 అదనపు డీసీలతో పాటు వివిధ కేడర్లో ఉన్న సంబంధించిన పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇటు పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలతో పాటు ఆయన పర్యటించే ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 5 ఎయిర్ ప్లాటూన్తో పాటు 12 బెటాలియన్కి సంబంధించిన సిబ్బంది కూడా పీఎం మోదీ బందోబస్తు కార్యక్రమంలో పాల్గొనబోతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అటు పెరేడ్ గ్రౌండ్లో ఇటు పార్టీ శ్రేణులకు సంబంధించి భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆ పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కావచ్చు, పెరేడ్ గ్రౌండ్ వచ్చేవారు కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వాళ్ళకు రావాల్సిన మార్గం, ఎందుకంటే ఇటు రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వారు ఇచ్చిన అంచనా ప్రకారం పోలీసులు సుమారుగా 1,00,000కు పైగా బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. కాబట్టి అందుకు సభ ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. కాబట్టి అందుకు సంబంధించి పార్కింగ్ సంబంధించి కావచ్చు, అటు కార్యకర్తలు పెరేడ్ గ్రౌండ్ చేరుకునేందుకు ఇప్పటికే చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్తో వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులకు సంబంధించి వారు ఎక్కడ రావాలి, వారి వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకో, ఏ మార్గం రావాలని సంబంధించిన కోడ్తో రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా పరిసర ప్రాంతాలకి రావాలంటే కార్యకర్తలు కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని కూడా మరి కూడా అనుమతి గతంలో బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడికి రావాలంటే వారికి ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. కాబట్టి వారు మెట్రోలో నేరుగా పెరేడ్ గ్రౌండ్ వద్ద దిగేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. వీటితో పాటు సుమారుగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు కిలోమీటర్ అవతల కూడా వారి వాహనాలు పార్కింగ్ చేసుకుని నడక మార్గంలో పెరేడ్ గ్రౌండ్ కు రావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. 12 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆ పాయింట్ సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వారు ఏ మార్గంలో ఏ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే బహిరంగ సభ నుంచి లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే బహిరంగ సభ 2 గంటల ముందే గైడ్ లైన్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, మోదీ హైదరాబాద్ నుంచి తిరిగి ప్రయాణం వెళ్లే వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి. భారీగా జనం వస్తున్నారు కాబట్టి పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత జన సమూహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా వెహికల్స్ సంబంధించి ఓవర్ వెహికల్తో పాటు రెగ్యులర్ వెహికల్ సంబంధించి కూడా పూర్తిగా డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలలో హైదరాబాద్ సంబంధించిన వాసులు ఈ ప్రాంతం గుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో
స్థాయిలో కూడా ఆయన బందోబస్తు ప్రాంతానికి సంబంధించి కావచ్చు, పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 1000కి పైగా కెమెరాలతో అణువణువును క్షుణ్ణంగా ఇటు సీసీటీవీలో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ఈసారి మల్కాజ్గిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి ఆయన హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి చాలా ప్రత్యేకత ఉండబోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి సుమారుగా 5 గంటల పాటు ఇటు ఆయన హైదరాబాద్లో ఉండబోతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు నిషేధ ఆజ్ఞలు కొనసాగబోతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు ఆ పెరేడ్ గ్రౌండ్కి రావాలంటే కిలోమీటర్ మేర కిలోమీటర్ అవతల వారు పార్కింగ్ చేసుకున్న తర్వాత వారు ఇక్కడికి పెరేడ్ గ్రౌండ్స్కి రావాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన విఐపీలు కావచ్చు, ముఖ్యమైన నాయకులు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కూడా వారు ఏ మార్గాలు రావాలని సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారికి సంబంధించిన గేట్లు కావచ్చు, వారు వచ్చే రూట్ మ్యాప్ సంబంధించి కూడా క్లియర్గా ఉంటుంది. కూడా ఎక్కడ గందరగోళం పడకుండా వచ్చే కార్యకర్తలంతా కూడా వారికి సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే పూర్తి స్థాయిలో వారు వచ్చే మార్గానికి సంబంధించి కావచ్చు, వారి వాహనాలను ఎక్కడ పార్క్ చేసుకోవాల, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రావాలంటే సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. కాబట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బందోబస్తు కొనసాగబోతుంది. Right. Thank you, Kiran, for the updates.